ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సుమారు 96,000 మెజార్టీతో గెలుపొందారు పల్లా శ్రీనివాస్. విశాఖ జిల్లాకు చెందిన పల్లా శ్రీనివాస్ కు మంత్రివర్గంలో తప్పకుండా చోటిస్తారని ఆశించారు. కానీ ఆ జిల్లా నుంచి హోంమంత్రి అనితను కేబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు పల్లాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించి సముచిత స్థానం కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, టీడీపీలో కీలక పరిణామాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. వెంబటే ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రమోషన్ తో ఆయన కేబినెట్ మంత్రిగా కీలక శాఖలు కట్టబెట్టారు. అనంతరం ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇంకో బీసీ నేత అయిన పల్లా శ్రీనివాస్ కి అప్పగించడం జరిగింది. పల్లా శ్రీనివాస్ వైజాగ్ గాజువాకు చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 19లో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన 2019లో కూడా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేశారో ఆయనకి 3వ ప్లేస్ దక్కడం జరిగింది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 2024లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. దాదాపు 96,000 ఓట్లను ఆయన గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిపై సాధించారు. నేపథ్యంలో బలహీన వర్గాలకు ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా కుల సమీకరణాల్లో ఆయనకి సాధ్యం కాలేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పల్లా శ్రీనివాస్. అదేవిధంగా కుటుంబ ప్రాభవం కూడా జిల్లాలో అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీ అంటే బలహీన వర్గాలు అంటే టీడీపీ అనే విధంగా కూడా వ్యవహారాలు నడుస్తున్న నేపథ్యంలో బలహీన వర్గాల బ్యాక్ బోన్ టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో 3 సార్లు కూడా వరుసగా 3వసారి కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నారని చెప్పుకోవచ్చు. మొదటగా కళా వెంకట్రావు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన ఉన్నారు. అప్పుడు హెచ్చర్ల నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గత 2019 ఓటమి తర్వాత అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా చాలా సక్సెస్ఫుల్ గా తన ఏదైతే టెన్యూర్ ని పనిచేశారని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున అచ్చెన్నాయుడికి కొంత ఏదైతే ప్రభుత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల ఆ బాధ్యతల్ని ఇప్పుడు పల్లా శ్రీనివాస్ కి అప్పగించడం జరిగింది. పల్లా శ్రీనివాస్ ఎందుకంటే ఉత్తరాంధ్ర వల్లే 3వసారి కూడా ఎన్నికవడం, బడుగు బలహీన వర్గాలకు చెందడం, పార్టీ ఆ వర్గాల పట్ల ఏ విధంగా కమిట్మెంట్ తో ఉంటుందో అని చెప్పే ఒక ఉద్దేశంలా మనకి కనిపిస్తుంది. మొత్తానికి యాదవ సామాజిక వర్గానికి మొదటిసారిగా రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. పల్లా శ్రీనివాస్ కేబినెట్ లో కూడా ఉంటారని భావించినప్పటికీ అనేక కుల సమీకరణం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి ఆ వర్గాలని గౌరవిస్తున్నానని టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. పల్లా శ్రీనివాస్ కూడా వారి తండ్రి కూడా సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. విశాఖ రాజకీయాల్లో పల్లా శ్రీనివాస్ తండ్రి కూడా చాలా గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం యాదవ్ సామాజిక వర్గంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ని అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఇప్పుడు వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆయన విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా పార్టీకి కూడా అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు. ఏదైతే పల్లా శ్రీనివాస్ కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇస్తుంది. టీడీపీలోనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని కూడా ఆ వర్గాల్లో ఇచ్చారు. పల్లా శ్రీనివాస్ కూడా తనకిచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలకి పూర్వవైభవం సంతరించుకునే విధంగా నేను పనిచేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఇటు పార్టీ అధినేతగా కొన్ని కీలక నిర్ణయాలు. రవిచంద్ మీరు లైన్ లోనే ఉండండి.